కొంతమందికి ఆయన ఎంత విలువైన రక్షణ ఇచ్చాడో అర్థం కాల. కొంతమందికి ఆయనకి ఏం అవసరం అండి? మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఆ యేసును నేనే, నన్ను బంధించండి అని తన్ను తాను అప్పగించుకునే అవసరం ఆయనకి ఎందుకంటే ఆయన అప్పగించుకోకపోతే మనందరం నశించక తప్పదు. ఆయన అప్పగించుకోకపోతే మనకు నరకం తప్పదు. ఆయన అప్పగించుకోకపోతే మనం శిక్ష అనుభవించక తప్పదు. మనల్ని విడిపించడానికి మన స్థానంలో భూమి మీద దేవుడే తాను అలాగ వచ్చి మన కోసం అలా ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అయితే తప్ప మానవ జాతికి రక్షణ లేదు. కనుకనే ఆయన భూమి మీదికి రావటం, సిలువనెక్కటం, ప్రాణం పెట్టడం, సమాధి చేయబట్టం, మూడవ నాడు పునరుత్థానుడై తిరిగి లేవటం, ఇవన్నీ కేవలం మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. మన కోసమే జరిగినాయి. కాసేపు చేతులు చాపి ఇలా ఉంచగలవా? చేతులు టైట్గా ఇలా చాపి కాసేపు ఉంచగలవా? అలా పైకి నీ వల్ల కాదు. నీ వల్ల కాదు. అలాగున్న పైకి క్షణాల్లోని గోడలు భయంకరమైన బాధ. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు అతి దారుణమైనటువంటి యాతన నా ప్రభు అనుభవించాడు. వచ్చిందే అనుభవించడానికి, లేకపోతే నీకు నాకు రక్షణ లేదురా తల్లి.